హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజ్యలక్ష్మీస్ లైఫ్ స్టైల్ అండ్ బ్లాగ్స్. ఇవాళ మన వీడియో వచ్చేసి చికెన్ బిర్యానీ. చాలా ఈజీగా చికెన్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో నేను చూపిస్తున్నాను. ముందుగా ఒక హాఫ్ కేజీ చికెన్ని శుభ్రం చేసుకొని ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టేసి ఆయిల్ వేసి వేడవనివ్వాలి. ఆయిల్ వేడైన తర్వాత ముందుగా కడిగి పెట్టి ఉంచుకున్న చికెన్ వేసి కలుపుకోవాలి. చికెన్ ఉడికించేటప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. అప్పుడే మనకి గ్రేవీ బాగా వస్తుంది. వాటర్ కూడా యాడ్ చేసే పని లేకుండా బాగా వస్తుంది. నెక్స్ట్ మనం కొంచెం ఉప్పు, రుచికి సరిపడా ఉప్పు వేయాలి. అలాగే కారం వేయాలి. ఇంట్లో వాళ్ళు తినేదాన్ని బట్టి కారం మనం అడ్జస్ట్ చేసుకోవాలి. కారం వేసిన తర్వాత మొత్తం కలబెట్టుకోవాలి. స్టవ్ని సిమ్లో ఉంచినప్పుడు ఏంటంటే చికెన్లో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చేసి ఇంకా మనం వాటర్ యాడ్ చేయకుండా గ్రేవీ ఏర్పడుతుంది. అలాగే కొన్ని కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయల చీలికలు కూడా వేయాలి. కొంచెం పెరుగు వేయాలి. కొంచెం షాజీరా కూడా యాడ్ చేయాలి. నెక్స్ట్ ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేయాలి. కర్రీ చేసేటప్పుడు కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేసుకుంటే ఆ ఫ్లేవర్ బాగా కర్రీకి వస్తుంది. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. హాఫ్ కేజీ చికెన్కి ఒక 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్స్ ధనియాల పొడి అండ్ గరం మసాలా వేయాలి. మొత్తం వేసిన తర్వాత చికెన్ని బాగా కలుపుకొని సిమ్లో ఉంచుకోవాలి. మనం వాటర్ యాడ్ చేయకపోయినా చికెన్లో ఉండే వాటర్తోనే గ్రేవీ ఏర్పడుతుంది. కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి. చికెన్ అనేది ఒక 90% వరకు ఉడకాలి. చికెన్ ఆల్మోస్ట్ ఉడుకుతున్న టైంలో మనం ఒకసారి టెస్ట్ చేసుకొని కొంచెం ఒక 80% 90% వరకు ఉడికిందా లేదా చెక్ చేసుకొని స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి. చూడండి చికెన్ కర్రీ ఎంత బాగా తయారైపోయిందో. నెక్స్ట్ మనం రైస్ పెట్టుకోవడానికి ఒక గిన్నె పెట్టేసి అందులో వాటర్ పోసుకొని పలావ్ దినుసులన్నీ వేయాలి. అలాగే పచ్చిమిరపకాయ చిలికలు కూడా వేయాలి. కొంచెం కొత్తిమీర, పుదీనా వేయాలి. నెక్స్ట్ కొంచెం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. అప్పుడు ఏంటంటే మెతుకు అతుక్కోకుండా ఉంటుంది. రుచికి సరిపడా ఉప్పు వేయాలి. అలాగే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా కలుపుకోవాలి. నీళ్లు బాగా తెరలగా ఆగేలాగా ఉడకబెట్టుకోవాలి. నెక్స్ట్ మనం హాఫ్ కేజీ చికెన్కి నేను 1 గ్లాస్ బియ్యం తీసుకున్నాను. ఆ 1 గ్లాస్ బియ్యంని నానబెట్టుకొని క్లీన్ చేసుకొని ఉంచుకున్నాను. నీళ్ళు ఇలా తెరులుతున్న టైంలో మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యంని వేయాలి. బియ్యం వేసిన తర్వాత బాగా కలుపుకొని ఉడకనివ్వాలి. రైస్ అనేది ఒక 80 to 90% వరకు కుక్ అవ్వాలి. ఒక మెతుకు టెస్ట్ చేసి చూస్తే మనకు అర్థమవుతుంది. బాగా మెత్తగా అవ్వకుండా తునిగినట్లు ఉంటుంది. ఆ టైంలో మనం రైస్ ఆపుకొని నెక్స్ట్ వేరే గిన్నె తీసుకొని కొంచెం లైట్గా ఆయిల్ వేసి మొత్తం గిన్నె అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం వాటర్ లేకుండా రైస్ని వడగట్టుకొని గిన్నెలో వేయాలి. రైస్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసి ఉంచాలి. ఆ తర్వాత మనం ముందుగా కుక్ చేసుకున్న చికెన్ని వేయాలి. చికెన్ మొత్తం ఒక లేయర్ లాగా ఫామ్ అవ్వాలి. నెక్స్ట్ మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకొని ఉంచుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేయాలి. వేసిన తర్వాత పైన మళ్ళా ఎక్స్ట్రా లేయర్ రైస్ వేయాలి.
పైన లేయర్ రైస్ మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ వేసేయాలి. నెక్స్ట్ కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా కూడా స్ప్రెడ్ చేయాలి. బిర్యానీకి మెయిన్ ఫ్లేవర్ వచ్చేసి ఫ్రైడ్ ఆనియన్స్. ఎంత ఎక్కువ వేస్తే అంత ఎక్కువ టేస్ట్ వస్తుంది బిర్యానీకి. కొత్తిమీర, పుదీనా వేసిన తర్వాత కొంచెం లైట్గా గరం మసాలా కూడా వేయాలి పైన. నెక్స్ట్ మూత పెట్టేసి పైన ఏదో ఒక బరువు వస్తువు పెడితే ఆవిరి బయటకు వెళ్ళకుండా ఉంటుంది. మనం చికెన్ని 90% ఉడికించుకున్నాము, రైస్ని కూడా ఒక 80 to 90% వరకు ఉడికించుకున్నాం. చికెన్లో ఉండే ఆ గ్రేవీతోనే మిగతా రైస్ కుక్ అయిపోతుంది, పీస్ కూడా బాగా కుక్ అవుతుంది. 10 to 15 minutes స్టవ్ని సిమ్లో పెట్టి తర్వాత ఆపేసి ఉంచాలి. అంతే, చూడండి ఎంత బాగా కుక్ అయిపోయిందో. రైస్ మొత్తం పొడి పొడిలాడుతూ చాలా బాగా కుక్ అయిపోయింది. మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది రైస్కి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత 10 minutes పక్కన పెట్టేసి తర్వాత సర్వ్ చేసుకొని తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది ఈ చికెన్ బిర్యానీ. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.